టాక్స్ అంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటేవా? ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్. నీ అవ్వ తగ్గేదేలే. దిస్ షో స్పాన్సర్ బై బిక్సీ మొబైల్స్. 250+ stores in Andhra Pradesh, Telangana and Tamil Nadu states. One stop destination for all your mobile needs. సో ఈ రోజు మనకి సిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ గురించి చెప్పాలి అంటే బాపు గారి బొమ్మని బుట్ట బొమ్మని మిక్స్ చేసి ఒక పావు గంట తర్వాత బయటికి తీస్తే ఎంత అందంగా ఉంటుందో తన అంత అందంగా ఉంటుంది. ఆ షోకి లక్ష్మీదేవి వచ్చింది. ఎలా ఉన్నావు తేజు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి ప్రెసెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అండ్ ఒక మూవీ కమిట్ అయ్యాను, బట్ ఇప్పుడే చెప్పదలుచుకోవట్లేదు. ఒక క్యారెక్టర్, ఒక చిన్న క్యారెక్టర్. తేజు ఇంత చేస్తే ఇంత అవుతుంది, అది ఇంత అవుతుంది, అది సో అది ఇంకా చాలా టైం పడుతుంది, మేబీ మోర్ దెన్ ఇయర్ అవుతుంది. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. టీవీలో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? బా, ఇట్లా అడిగితే చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. బికాస్ అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ కావాల్సిన వాళ్ళే. సో అమర్ కాకుండా చెప్పాలంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ గా గుర్తొస్తుంది సుజిత అక్క. సుజిత అక్క అంటే తను ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, అంటే తనను చూసిన ఒక లక్షణంగా చాలా బాగా అనిపిస్తారు నాకు. కావ్య, ఇది నీకు వాట్సాప్ చేస్తాను. అందుకే నేను సేఫర్ సైడ్ కి నా ఏజ్ లో ఉన్న వాళ్ళని నేను సెలెక్ట్ చేయలేదు. ఎట్లయినా మా తమ్ముడిది వచ్చిందబ్బా కొంచెం. కాదు నాదే, నీదే మా తమ్ముడికి వచ్చిందా? ఒక బ్యూటిఫుల్ కపుల్, ఒక అందమైన కపుల్, ఒక రొమాంటిక్ కపుల్, వీళ్ళకిలా ఉంటే బాగుంటుంది అని మిమ్మల్ని అనుకుంటారు. అమర్దీప్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తుంది తేజు? అమర్ గురించి చెప్పాలంటే చాలా దగ్గరగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఒక చిన్నపిల్ల మనస్తత్వం ఉంటుంది బేసికల్ గా. అండ్ ఓపెన్ హార్టెడ్ గా ఉంటాడు అండ్ ఓపెన్ మైండ్, ఏది మనసులో పెట్టుకొని బయట మాట్లాడడం అలా ఉండదు. ఏది అనిపిస్తే అది చెప్పేస్తాడు. కానీ కొన్నిసార్లు చూసే జనాలకి ఏంటంటే ఏంటి అబ్బాయి ఇట్లా ఇంత యాటిట్యూడ్ అది ఇది అని కొంతమందికి అనిపిస్తుంది, కానీ మనిషి వేరేలా ఉంటాడు. బేసిక్ గా ఓపెన్ హార్ట్ చూసి లవ్ చేసిందా తేజు? అంతే. నేను యాక్చువల్గా చూసేటప్పుడు మనకి వేరేలా ఉంటుంది, కానీ కొంచెం ట్రావెల్ అయ్యి మనిషి ఎలా ఉంటాడని తెలిసిన తర్వాతే కదా తెలుస్తుంది. ఓకే పాపం మనిషి మంచోడే, అది పోర్ట్రే అయ్యే విధానం వేరేలా ఉంది అని అర్థమైంది. సో బేసిక్గా అమర్కి తేజు దొరకడం లెక్క, తేజుకి అమర్ దొరకడం లెక్క. అంటే బయట ఎవరైనా అడిగితే నేను దొరకడమే తనకు అదృష్టం అంటాడు, కానీ ఏమైనా నార్మల్గా చెప్పరా అని డిస్కషన్ చేసుకున్నప్పుడు నీకు నేను దొరకడం నీ అదృష్టం, నాకు నువ్వు దొరకడం అదృష్టం సరేనా అంటారు. వద్దు, మనకి గొడవలొద్దు, నీకు నువ్వు నాకు నేను అంతే. కానీ బయట మాత్రం ఏదైనా అడగండి నేను దొరకడమే తనకు అదృష్టం అంటారు. ఓన్లీ పాపం అట్లా వాడు చెప్పుకుంటాడు, అంతే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు వరకు అయితే నచ్చే క్వాలిటీస్ అన్ని చెప్పేశారమ్మా. ఇప్పుడు నచ్చిన క్వాలిటీస్ చెప్పండి అమర్లో. నచ్చంది ఏంటంటే, ఓకే ఇప్పుడు నేను కొన్నిసార్లు నమ్మేస్తాము, అంటే ఎవరైనా తొందరగా నమ్మేస్తాం, కానీ మాకైనా తెలిసిపోతుంది ఓకే ఇది మనకి జోన్ సెట్ అవ్వట్లేదు, లేకపోతే ఓకే వాళ్ళు ఇంటెన్షన్ తో చెప్పారా. అమర్కి అసలు అర్థం కాదు, గుడ్డిగా నమ్మేస్తాడు అంతే. మా వాళ్ళు అనుకుంటారు, కానీ అవతల వ్యక్తి అట్లా అనుకోరు. నాకు అది నచ్చదు, చెప్తాను ఏమోనే నాకంతే, నేనంతే, నాకేమనిపిస్తే అంతే అంతేనే అని అంటుంటారు. కొంచెం కంట్రోల్కి వచ్చాడు అనుకోండి, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా అది ఉంది. నమ్మేయడము, ఎవరైనా ఏదైనా అమ్మారు అది ఇది అని అంటే అట్లంట ఇట్లంట అని నమ్మేస్తాడు తొందరగా. సో అవతల వ్యక్తి ఏ ఇంటెన్షన్ తో చెప్తున్నారు ఏంటి ఏం తెలుసుకోడు బేసికల్ గా. అది అంటే అందరి విషయంలో కాదు, కొన్నిసార్లు లక్కీరా, ఎందుకంటే నువ్వు అమాయకుడివి, తేజు కొంచెం తెలివైంది కాబట్టి నేను కంట్రోల్ చేస్తాను. అంటే అది మంచితనం అనాలా, లేకపోతే అది వారికి డిస్అడ్వాంటేజ్ అనాలా నాకు అర్థం కాదు. డెఫినెట్గా అది కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటది, కొన్నిసార్లు వాటికి అది కరెక్ట్ గా సెట్ అవ్వదు. ఎప్పుడైనా ఇలాంటి చాలా జరిగినాయి. అంటే అంతా ఓకే, అది థర్డ్ పర్సన్ వల్ల కాబట్టి ఆ క్లారిటీ మాకు ఉంది, బట్ అదే దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటది కదా, ఆ ఎఫెక్ట్ వద్దు అనేది నా ఫీల్. అలా జరిగినప్పుడు ఎప్పుడైనా తేజు ఎవరికైనా వార్నింగ్ ఇచ్చిందా? నేనా
తేజు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇచ్చా అంటే అది జస్ట్ మిస్ అమర్ ఒక ప్రాబ్లంలో ఇరుక్కోవడానికి ఎలాగో అలా కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పు చేయకపోయినా సరే ఆ సిచ్యుయేషన్కి వెళ్ళే దానికన్నా ముందే తెలుసుకొని దాని నుంచి ఎలాగోలా వన్ డేలో ఇట్లా బయటకు వచ్చేసాము. సో అక్కడి వరకు వెళ్ళిన రీజన్ ఒక పర్సన్ కదా అని చెప్పి ఫోన్ చేసి నేనేదో సరే ఫ్రెండ్ అనుకొని సైలెంట్గా ఉంటే ఇక్కడి వరకు తీసుకెళ్లారు, అంతా మీ వల్లే, అవసరమా, మీకు కంట్రోల్ చేయడం రాకపోతే అమ్మని వదిలేయండి, ఎంటర్టైన్ చేయకండి అని చెప్పి ఫోన్ చేసి గట్టిగా ఇచ్చా. అమర్జుల్కి వస్తే తేజు వదిలేలా లేదుగా, గట్టిగా ఇచ్చేలా ఉంది. అందరు అంటారు నువ్వు కోప్పడవేమో, నువ్వు గొడవపడవేమో అని. నేను మనిషిని కాదా, మాకు ఫీలింగ్స్ ఉండవా, కోపం రాదా అని ఉంటుంది. యాక్చువల్గా ఆ కోపం కన్నా పేషెన్స్ ఎక్కువ ఉంది బేసికల్గా, అందుకే మేబీ అట్లా చెప్తారేమో. ఎవరికి ఉంది, నీకుందా? నాకే. నాకు ఎందుకు అమ్మరికి ఉంది పేషెన్స్. అంత లేదు అడిగంతే. అమరు మన సుమగారితో ఒక కుకింగ్ షో చేస్తున్నారు. ఇంట్లో మీరు చేస్తున్నారా, వాడు చేస్తున్నాడు? నేనే చేయాలి. అస్సలు చేయడు, కిచెన్ సైడ్ కూడా రాడు. మరి అక్కడ అంత బాగా చేస్తున్నాడు. బాగా చేస్తాడు యాక్చువల్ గా. అందుకే బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ నేను కుకింగ్ చేయడం చూసి నేను ఏమంటానో ఏంటో అని చెప్పి కరెక్ట్ గా వెళ్ళి ఒక 2-3 రోజులు బిఫోర్ నాకు ఒక మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాడు. నేను అంత బాగా చేయలేదు. మళ్ళీ అడిగారా చేయమని? అడిగా. అవన్నీ కుదరదు, అవన్నీ నాకు తెలీదు. చేయాల్సింది. మరి నువ్వు అక్కడ కుకింగ్ షోలో అన్ని ఐటమ్స్ చేస్తున్నావు అని ఇంటికి వచ్చి చెప్తుంటాడు, ఈ రోజు ఇచ్చేసానే, నాకే తెలీదు, ఏదో ఇటు కలిపేశాను అంటూ ఉంటాడు. ఇంకొక 2 షోలు చేస్తే ఇంట్లో కుకింగ్ వాడే స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ ఓకే, మరి ఇంట్లో పై చేయి ఎవరిది? అంటే క్యాజువల్ గా కామ్గా ఉంటాం, కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అమర్ అంత ఇదిగా ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి అవ్వదు. సో అందుకే అదన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. అలా అని చెప్పి అమర్ని కంట్రోల్ చేయడము ఇంట్లో అట్లాంటిది ఏం కాదు. అంటే చూసుకునే విషయంలో తేజు నువ్వు ఏదైనా చెప్తే వింటాడా? వింటాడు, అట్లేముండదు. మంచిగా చెప్పాలి, అంతే కూల్గా చెప్పాలి. గొడవ పడితే మాత్రం నేను ఇదే చేస్తానంటాడు. గొడవ పడకుండా మంచిగా చెప్తే వింటాడు. ఇప్పుడు మాట వినలేదనుకో, అసలు ఫస్ట్ ఏమని స్టార్ట్ చేస్తారు? కూర్చొని అట్లా కాదు మరి ఇట్లా విను అది ఇది అని చెప్తాను. వినకపోతే సైలెంట్ అయిపోతాను. అది తర్వాత తెలిసి వస్తుంది, సరే అని సైలెంట్ అయిపోతాడు. మీరు సైలెంట్ అయ్యారంటే నెక్స్ట్ ఇదేదో వైలెంట్ లా ఉంది, వద్దులే మనమే సైలెంట్ అంతేముండదు, జస్ట్ ఫ్రెండ్లీగానే ఉంటాం బేసికల్ గా. మరి మనీ ఖర్చు పెట్టే విషయంలో ఎవరిది పై చేయి? అమర్. వాడే ఎక్కువ షాపింగ్ చాలా, రోజుకి ఏదో ఒకటి వస్తూ ఉంటది. ఎందుకురా అంటే కొన్నిసార్లు ఆపేసి, అది కూడా ఒక వారం ఒక 15 days వచ్చి ఉండదు. చూసావా నేను ఆపేసాను, ఈ మధ్య కొనట్లేదు అంటాడు. ఆ పోన్లే అనుకుంటా, తర్వాత చూస్తే మళ్ళీ వరుసగా ఏదో ఒకటి వస్తూ ఉంటది. అండ్ వెళ్తే షాపింగ్ ఏదో ఒకటి, వెళ్ళడం, ఖాళీ ఉన్నాడంటే పోయి షాపింగ్ ఏదో చేసుకుని తీసుకొచ్చేసేయడం. గ్యాజెట్స్ కలెక్షన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. పవర్ బ్యాంక్లు ఇన్ని కొనుంటాడు. పవర్ బ్యాంక్ లో అంటే అవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి, ప్లెయిన్ ఉండేవి కాదు. పవర్ బ్యాంక్ లో మోడల్స్ ఎందుకు వాడి? తర్వాత ఎక్కడో యూకే నుంచో ఎవరో వస్తుంటే అక్కడ నుంచి అది ఏంటనేది కూడా తెలీదు, ఒక చిన్న కంప్యూటర్ లాగా ఉంది. ఏంట్రా అంటే అది అలారం కైండ్ ఆఫ్ థింగ్ అన్నాడు. యూకే నుంచి అల్లారం తెప్పించుకున్నారు. గ్యాజెట్స్ అలా డిఫరెంట్ గా అదే అంటాడు. నువ్వు ఇవన్నీ పెట్టి ఒక వ్లాగ్ చేసుకోవే అంటుంటాడు. మీ వీడియోస్ కోసం వాడు షాపింగ్ చేస్తున్నాడు పాపం. అంటే మంత్లీ ఎంత ఖర్చు పెడతాడు? చాలా, అంటే తెలియదు, అందుకే లెక్క పెట్టలేదు. అంటే మ్యాక్స్ ఎంత ఉండొచ్చు? ఒక 1 lakh ఉండొచ్చు, చెప్పలేం. ఒక్కొక్కసారి డిపెండ్స్. డబ్బులు ఉంటే మాత్రం ఖర్చు పెట్టడం, లేకపోతే కొంచెం కంట్రోల్డ్ గా ఉంటాడు అట్లా. నువ్వెంత ఖర్చు పెడతావు తేజు మంత్లీ? పర్సనల్ ఖర్చులా? అంటే డ్రెస్సెస్ అవ్వచ్చు, మేకప్, అవి చాలా తక్కువే. నేను ఒక్కొక్కసారి కొనాలనిపిస్తే ఒకేసారి ఒక 50,000 అట్లా మినిమం ఖర్చు పెట్టేసి ఉంటాను. లేదంటే ఒక్కొక్క మంత్ అంత కొనుండను, అసలు ఒక 10,000 కూడా కొనుండను నేను. ఎందుకు అట్లా? ఏమో తెలీదు, చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఒక థాట్ ప్రాసెస్ లోనే ఉంటాను నేను. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడ చేస్తారు? ఏదైనా డబ్బులు సేవ్ చేయాలి అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ ఉంటాయి కాబట్టి దానికోసం ఖర్చు ఎక్కువ చేయడం వద్దు అని చెప్పి డబ్బులు సేవ్ చేసుకోవడం. ఏదైనా ల్యాండ్ కొందామో లేకపోతే ఇంకోటి అట్లా మై థాట్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ పెట్టను. కానీ కొనాలనిపిస్తే మాత్రం వెనక షాపింగ్ చేసేసుకుంటాను, తీసుకుంటాను, కావాల్సినవన్నీ తీసేసుకుంటా. బిఫోర్ మ్యారేజ్ మీరు సీరియల్స్ చాలా బాగా చేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ సీరియల్స్ లో ఎక్కువ చేయలేదు, ఎందుకు? నేను బిఫోర్ మ్యారేజ్
అప్పుడు నేను కమిట్మెంట్గా అంటే 2 సీరియల్స్ చేసేదాన్ని, తమిళ్ అండ్ తెలుగు సైమల్టేనియస్గా చేసేదాన్ని. 30 డేస్కి 30 డేస్ షూట్ ఉండేది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక రియాలిటీ షో కూడా కమిట్ అయ్యా. సో 2 ప్రాజెక్ట్స్తో పాటు రియాలిటీ షో ఎలా ఉండేదంటే నాకు మంత్లో 30 డేసే ఉండదు, కానీ ఐ యూస్ టు వర్క్ మోర్ దెన్ లైక్ 31-32 డేస్. అంటే ఇక్కడ బ్యాంకింగ్ ఉండేది కాదు, అక్కడ ఉండేది కాదు కదా. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే హాఫ్ డే చెన్నైలో చేసి, హాఫ్ డే హైదరాబాద్లోకి వచ్చి చేసి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ. సో అంత హెక్టిక్గా చేశాను. ఎప్పుడైతే ఆ ఒక పీక్ టైంలో నాకు పెళ్లి ఫిక్స్ అయిందో నేను డిసైడ్ అయ్యా, ఓకే ప్రాజెక్ట్స్ అయిపోయేంత వరకు చేద్దాము, దాని తర్వాత ఓకే ప్రాజెక్ట్ చేద్దాము. ఎందుకంటే ఆ టైంలో నాకు ఈవెంట్ షోస్కి రాలేకపోతున్నాను. జనాలు కూడా ఎందుకు పిలవట్లేదు అని పాపం కమెంట్స్ పెడతారు, కానీ అక్కడ నా డేట్స్ ఉండేవి కాదు. సో ఈవెంట్స్ షోస్లో కూడా అప్పుడప్పుడు కనిపిద్దాము, ఒక సీరియల్ పెట్టుకుందాము, అండ్ మిగతా ఇంకేదైనా మంచి ఆపర్చునిటీస్ వస్తే చేసుకుందాం అనే ఒక మైండ్ సెట్లో ఉండే. అయిపోయిన తర్వాత కూడా నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వరకు నాకు తమిళ సీరియల్లే జరిగింది. సో తమిళ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత సరే చూద్దాం ఏది బెస్ట్ ఆపర్చునిటీ, ఈదర్ తమిళ్ ఆర్ తెలుగు, ఏది వచ్చినా నాకు బెస్ట్ అనిపించాలి. సో వచ్చినాయి, చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. దాంట్లో నేను సెలెక్ట్ చేసుకునే దానికి టైం పట్టింది. ఆ గ్యాప్లో నీతోనే 2.0 వచ్చింది, అది చేసుకున్నాను. సో ఎక్కడ కనెక్టివిటీ మిస్ అవ్వలేదు, చేసుకోకుండా అయితే లేదు. మేబీ సీరియల్స్కి గ్యాప్ వచ్చింది అంతే, ఒక 1 year. కానీ ఎక్కడ టీవీ అయితే గ్యాప్ లేదు, ఎవ్రీ మంత్ కనపడుతూనే ఉన్నాను. ఇప్పుడు తమిళ్ తెలుగు 2 సీరియల్స్ వచ్చాయి, 2 బెస్ట్ ప్రాజెక్ట్స్. ఏది ఒప్పుకుంటుంది తేజు? స్టోరీ అండ్ పేమెంట్ 2 చూస్తాను, ఏది నాకు ఎక్కడ రెండు బెస్టే. చెప్పు, తెలుగా తమిళ? ఇంకా అయిపోయింది ఇక్కడ, ఇప్పుడు తమిళ్ చేస్తున్నాను. అది వచ్చినప్పుడు అప్పుడు చూసుకుంటాను. తేజు తొందరలో బుల్లా అమర్దీప్ వస్తున్నాడని. లేదు ఇంకా ఇప్పుడే లేదు. ఎప్పుడు వస్తాడు? ఎక్కువ డిలే అయితే చేయము. వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అమర్దీప్ ఎప్పుడు వస్తాడు అని. అమర్కి అయితే అమ్మాయే కావాలంట, నాకు ఎలాగో ముందు నుంచే అమ్మాయే కావాలి. అమ్మ ఏమంటాడు, అమ్మాయి వస్తే ఓకే, అబ్బాయి వస్తే నేను చూసుకో, నువ్వే చూసుకోపోను అంటాడు. అడే నేను అలాగే ఉంటాడు, ఇంకేముంటది, నేను చూసుకోవడం ఏముంటది అని అంటాడు. అందుకే దేవుడు అనుకుంటున్నా, అమ్మ నాకు అమ్మాయే కావాలి. ఆల్రెడీ ఒకరిని భరిస్తున్నాం, మళ్ళీ వాడికే భయం. బేసిక్ గా ఆడికిలా పుడితే దాన్ని ఫేస్ చేయాలని వాడికే భయం ఫస్ట్. సో బేసిక్ గా ఇంతమంది ఆడియన్స్ కి తేజు అమర్దీప్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు నవ్విన ఇష్టం, కొట్టుకున్న ఇష్టం, ఏదైనా ఇష్టం. కానీ తేజు అమర్దీప్ డైవర్స్ ఇచ్చుకుంటున్నారంట. ఇంకా వీళ్ళ మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అస్సలు లేదు. అంటే నేను అందుకే ఇంతకు ముందు కూడా క్లారిటీ ఇచ్చాం. అది ఈ ఒక టాపిక్ ఏదైతే ఉందో రీసెంట్ టైం కాదు, నాకు తెలిసి దాదాపు 1.5 year నుంచి వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఏమో తెలీదు. ఇంకా ఆన్సర్ చెయ్యాలా వద్దా అనుకునే టైంకి మాకు ఎలాగో నీతోనే వచ్చింది. సరే అదే ఒక బెస్ట్ ఆన్సర్ కదా, కలిసి పర్ఫామ్ చేసి కలిసి అంత మంచిగా ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా మేము ఇంకా ప్రూవ్ చేసుకోవడం అవసరమా? అందుకే కొంచెం సైలెంట్ అయిపోయారు. అలా ఇంకొక దాంట్లో అయితే తేజు తొందరలో డైవర్స్ తీసుకుంటుంది, వాళ్ళు చూసినట్టు రాసేసుకుంటున్నారు. సో ఆల్రెడీ నేను మొన్న రీసెంట్ షోలో కూడా, స్మార్ట్ జోడీలో కూడా నేను లాస్ట్ ఎపిసోడ్లో అంటే ఫినాలే ఎపిసోడ్లో నేను క్లారిటీ ఇచ్చాను. యాక్చువల్గా ఎక్కడి నుంచి ఎలా వెళ్ళి లేకపోతే ఎందుకు ఇట్లా రాస్తున్నారో నాకు తెలీదు. సో వచ్చి మేబీ నా పెళ్ళాం ఇది, నా పెళ్ళాం అది అని చెప్పి ఓవర్గా పొగిడితే వాళ్ళకి మంచేమో. మేబీ లోపల ఏమున్నా పర్లేదు, బయట మాత్రం అన్యోన్యంగా ఉంటే వాళ్ళు చాలా బాగున్నట్టు. సో అది బయట మనం అట్లా పోర్ట్రే చేయకపోతే వాళ్ళు ఏదో బాగాలేదనేటట్ట అని కొంతమంది అలా అనుకుంటారని నేను అనుకున్నాను. సరే ఓకే, వాళ్ళందరికీ మనము ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా మనకి టైం సరిపోతుంది మాకున్న ఏంటి పనులకి. అందుకే నేను ఎక్కడైనా పెద్ద ఇలా దొరికితేనే ఛాన్స్ దొరికితే నేను క్లారిటీ ఇస్తుంటాను. బయట ఆడియన్స్ కి మీరంటూ ఏంటో తెలియాలంటే స్మార్ట్ జోడీ. సో అందుకే నేను లాస్ట్ ఎపిసోడ్ లో కూడా నేను చెప్పినాను, చాలా మంది రాసుకుంటున్నారు, చాలా మంది అనుకుంటున్నారు. ఇట్లా రాసే వాళ్ళకి, ఇలా అనే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటావు? నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు. మీరు ఎందుకు పెడుతున్నారో, ఎక్కడి నుంచి సోర్స్ తీసుకొచ్చి, లేకపోతే మీరే క్రియేట్ చేసుకొని రాస్తున్నారా, లేకపోతే వ్యూస్ కోసం డబ్బుల కోసం చేస్తున్నారా, నాకు అవన్నీ తెలీదు. కానీ అట్లా
చేయడం వల్ల బయట కొంతమందికి ఏమైపోతుందంటే అరే వీళ్ళు బాగున్నారు అని అనుకునే వాళ్ళకు కూడా అలా చూసి అవునా నిజమా వీళ్ళిద్దరి మధ్య బాగాలేదేమో అనే ఒక ఇది క్రియేట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఈ విషయంలో అనే కాదు, ఏ విషయంలో అయినా సరే వాళ్ళే ఊహించుకొని ఒక రాసేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఏదైనా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది 10 మందికి యూజ్ అవ్వాలి. అలా ఉంటేనే నువ్వు మాట్లాడాలి, లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయం బేసిక్గా ఏంటంటే మీ వరకు వచ్చిందంటే మీ ఫ్యామిలీ వరకు కూడా వచ్చి ఉంటుంది. అందరూ అందుకే కదా అందరూ బయట వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారంట, వీళ్ళు విడిపోతున్నారంట అని చెప్తూనే ఉంటారు. అందుకే మేము ఇప్పుడు అంతే ఎక్కువ పట్టించుకోవట్లేదు. వాళ్ళు డైవర్స్ తీసుకోరు. 100 years ఇలా కలిసి మలిసి హ్యాపీగా పిల్ల పాపలతో ఉంటాము. రాసుకునే వాళ్ళు మీ చచ్చినట్టు రాసుకోండి అంతే, ఇంకేం చేయలేము. అది వాళ్ళు దేనికి చేస్తున్నారో కూడా తెలీదు, ఇంకా వాళ్ళ ఇష్టం అంతే. సో బేసిక్గా మీది లవ్ మ్యారేజ్ కదా, ఇప్పుడున్న జనరేషన్కి లవ్ విషయంలో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బేసికల్గా మాది ఎలా అంటే ఆ కంప్లీట్ లవ్ మ్యారేజ్ అనేటట్టు కూడా కాదు. అప్రోచ్ అయ్యాడు, వెంటనే మాట్లాడాడు, అలా అయిపోయింది. బేసికల్గా నేను చూస్తూ ఉంటాను కదా, ఓకే ఒక పార్ట్నర్ ఉండాలి, ఒక కంపానియన్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. అండ్ కొంతమంది ట్రావెల్ అవుతారు, అది తప్పే లేదు. ట్రావెల్ అయ్యి మైండ్ సెట్ అయిందా, బాగుంటారంటే పెళ్లి చేసుకొని ప్రొసీడ్ అవ్వడం కరెక్ట్. అండ్ డివోర్స్ అనేది కూడా చాలా పెద్దగా ఇది అనుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇఫ్ 2 peopleకి ఆ ఒక ఇద్దరికి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ అనేది డెఫినెట్గా ఉండాలి. అది ఏ జనరేషన్ అయినా. అంటే ఇంతకు ముందు అయితే మా మమ్మీ వాళ్ళ జనరేషన్స్లో వాళ్ళంటే చాలా కాంప్రమైజ్, చాలా అడ్జస్ట్మెంట్ చేశారు కాబట్టి అప్పట్లో అంత డివోర్స్ లేదు. ఇప్పుడు అంత డివోర్స్ రావడానికి కారణం ఒక ఇండిపెండెన్సీ వచ్చి ఉంటుంది అందరికీ. సో అరే లేకపోయినా మేము బతుకుతాము అనే ఒక ధైర్యం ఉంటుంది, అందుకోసమే అలా ఉంటుంది. బట్ నాట్ టు ద ఎక్స్టెంట్, అట్లీస్ట్ కొంచెమైనా అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ ఫ్రమ్ బోత్ ద సైడ్ ఉంటే నాకు తెలిసి ఆ ఒక రిలేషన్షిప్, ఆ ఒక మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ అమ్మాయి తప్పు అంటారు, బోత్ ద సైడ్ ఉండాలి. అమ్మాయి అబ్బాయి తప్పు అనేది కాదు, ఈగో ఉండాలి కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండకూడదు. అంటే అది ఒక్కరిని కించపరిచి అనేటట్టు ఉండకూడదు. ఇద్దరు ఉంటారు, అంటే అలా ఉండాలి బేసికల్గా. సో ఈ జనరేషన్ అయినా ఫ్యూచర్ జనరేషన్ అయినా నేను చెప్పేది ఒకటే. సో ఆ కాలానికి అది మారుతూ ఉంటుంది. సో డివోర్స్ అనేది కూడా పెద్ద ఇది కాదు, బ్రేకప్ అనేది కూడా పెద్ద కాదు. మేబీ 2 కంపానియన్స్ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఇది సెట్ అవ్వట్లేదు అని అంటే తీసుకోవడం తప్పులేదు కానీ, బట్ యూ హ్యావ్ టు ట్రై అంటిల్ ఇట్స్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే దెన్ వాళ్ళ ఇష్టం అంతే ఇంకా. బట్ అది ఒక 2 ఉండాలి అనేది నేను ఎప్పుడు నమ్ముతాను. నేను అదే సజెస్ట్ చేస్తాను. కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్ కొంచెం ఉండాలి ఫ్రమ్ బోత్ ద సైడ్. సో మీ ఇంట్లో కాంప్రమైజ్ ఎవరు అవుతారు ఫస్ట్? ఇద్దరు సైడ్ నుంచి ఉంటుంది. అంటే నేను తొందరగా అయిపోతాను అండ్ అమర్ కూడా అంతే. నేను చెప్పాను కదా, నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయడు. ఆ ఒక నేచర్ ఉంది కాబట్టే ఉంటుంది. ఇప్పుడు కొన్ని నేను చూస్తూ ఉంటాం కదా చుట్టుపక్కల కానీ ఎవరిదైనా కేసెస్ చూస్తూ ఉంటే చాలా చిన్న విషయాలకే ఆ ఒక డిఫరెన్సెస్ ఉంటాయి. బ్రేకప్ లేకపోతే ఇంకా అవన్నీ ఉంటాయి. సో మా ఇద్దరి మధ్య కూడా గొడవలు అనేది ఉంటాయి. ఏ మొగుడు పిల్లల మధ్య అయినా లేకపోతే ఏ లవర్స్ మధ్య అయినా గొడవలు అనేది డెఫినెట్గా ఉంటాయి, లేదని నేను చెప్పను. అంటే అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది అండ్ తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ముందుకు వెళ్ళే విధానంలో ఉంటుంది. మా ఇద్దరిలో ఆ క్యారీ ఫార్వర్డ్ ఉండదు కాబట్టి నాకు తెలిసి మేము బాగానే ఉన్నాము. రాసుకునే వాళ్ళు అందుకే రాసుకుంటున్నారు, వీళ్ళు గొడవలు పడుతున్నారు, వీళ్ళు విడిపోతారని. కానీ మాకు అది నెక్స్ట్ డే మనకు ఉండదు. నైట్ కొట్టుకొని వాడు షూటింగ్ వెళ్ళిపోతే అమ్మారని కానీ చెప్పరా అంటాడు. అంతే అంతే నేనైతే చెప్పేది అదే సజెస్ట్ చేసేది. వెంటనే గొడవలు వస్తే అక్కడితో అది బ్రేక్ చేసి నార్మల్గా అయిపోవాలి ఇమీడియట్ గా. దాన్ని అంటే ఇంకొకటి నేను చెప్తాను, మేబీ చెప్పడం చాలా ఈజీ కానీ ఆ సిచ్యువేషన్లో ఉండి ఎక్స్పీరియన్స్ చేసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో కూర్చొని వర్కౌట్ చేసి అంటే కొంచెం బ్రాడ్ మైండెడ్గా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది. సో బేసిక్గా చాలా లవ్ చేసుకొని బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకొని చాలా చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? సూసైడ్ వర్క్ అయితే నేను దాన్ని అసలు ఎవరు ఎంటర్టైన్ చేయరు, ఎంకరేజ్ చేయరు. బికాజ్ ఒక్క లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పి నీ లైఫ్ని ఎండ్ చేసుకోవడం అనేది ఏంటి? నువ్వు ఈ లైఫ్ నీ కోసం
వచ్చావు, వేరే ఎవరి కోసమో కాదు. పెళ్ళైపోయిన తర్వాత డివోర్స్ అయినా సరే, అరే నాకు ఇంకా లైఫ్ లేదని ఎందుకు అనుకుంటారు? నీకు సెట్ అవ్వట్లేదనే కదా నువ్వు బయటికి వచ్చేసావు. బయటికి వచ్చిన తర్వాత ఎందుకు డిప్రెషన్కి వెళ్ళి నువ్వు వెళ్ళి సూసైడ్ చేసుకుంటావు? నీకు అంత ఇష్టం ఉండుంటే నువ్వు బ్రేకప్ చేసుకోకు, భరించాలి. లేదు నాకు సెట్ అవ్వట్లేదని నువ్వు బ్రేకప్ చెప్పుకొని బయటికి వచ్చిన తర్వాత సూసైడ్ అనేది సెన్స్లెస్ అది. సో నెక్స్ట్ ఓకే సెట్ అవ్వలేదు, కొంచెం బాధ ఉంటుంది, లేదని చెప్పాను. కెరియర్ మీద కానీ నెక్స్ట్ వర్క్స్ మీద కానీ ఫోకస్ చేసి ముందుకెళ్ళి నీ లైఫ్ నువ్వు సాటిస్ఫై చేసుకో. నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండు. నీ కోసం పుట్టొచ్చావు నువ్వు, ఇంకొకరి కోసం కాదు. అంతే నేను చెప్పేది. లివ్ యువర్ లైఫ్ అంటిల్ యూ డై. అంతే. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. సూపర్, బాగా చెప్పారు. బేసిక్గా అంతే కదా, మనం పుట్టి మనం పెద్ద అయిన తర్వాత ఎవరో మన లైఫ్లోకి వస్తారు. అంతే. ఆ ఒక్క కొంచెం టైం కోసం మన లైఫ్ని స్పాయిల్ చేసుకోకూడదు. ఒక్కటి చెప్పాలి, మదర్ అయినా ఫాదర్ అయినా పార్ట్నర్ అయినా పిల్లలైనా అందరూ ఒక రిలేషన్షిప్సే. నేను ఈ బర్త్ తీసుకొని వచ్చానంటే ఇట్ ఈస్ ఫర్ మై సెల్ఫ్. నేను నా కోసం నేను పుట్టొచ్చాను, నేనేదో ఒకటి చెయ్యాలి, నేను నా సోల్ హ్యాపీగా ఉండాలని, ఇంకొకరి సోల్ని హ్యాపీగా ఉంచడానికి కాదు. ఈ ప్రాసెస్లో ఇవన్నీ ఒక రిలేషన్షిప్ ఫామ్ అవుతాయి. వాటి కోసం డోంట్ స్పాయిల్ యువర్ సెల్ఫ్. అంతే. సూపర్. నెక్స్ట్ పిల్లల మీద కూడా అంతే. మేము రుద్దకూడదు, నాకు ఇదే కావాలి ఇదే కావాలి. వాళ్ళకి మేము బర్త్ ఇస్తాము, వాళ్ళని పెద్ద అయ్యేంత వరకు మనం పోషించాలి. దాని తర్వాత అది వాళ్ళ లైఫ్, వాళ్ళకి ఎలా ఇష్టమో అలా బతకాలి. అంతే. వాళ్ళని ఇలాగే ఉండు అలాగే ఉండు అని ఫోర్స్ చేయకూడదు. సో దట్ ఈస్ మై పాలసీ. అంతే. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది, అందరూ కాదు, ఒకరితో లవ్లో ఉండి మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో కనెక్ట్ అయ్యి, సో ఇలాంటి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్ళి అవ్వక ముందు అయితే ఓకే ఇట్స్ యువర్ విష్, కానీ ఇఫ్ ద ఆపోజిట్ పర్సన్ ఈజ్ వెరీ సీరియస్ అండ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ దాట్, అంటే రిలేషన్షిప్లో ఉండి ఇంకొకరితో కూడా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అంటే అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఒక పర్సన్ చాలా సీరియస్గా ఉన్నారు అండ్ ఇఫ్ బోత్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్ అండ్ లైక్ వాళ్ళ ఇద్దరు మైండ్ సెట్ అంతే అని అంటే ఇంకా అది ఇంకా వాళ్ళ ఇష్టం. అది పెళ్ళికి ముందు వరకు. పెళ్ళి తర్వాత యూ హ్యావ్ టు బీ డెడికేటెడ్ బికాజ్ యూ హ్యావ్ వన్ ఫ్యామిలీ. ఇంకొకటి వర్స్ట్ కేసులో ఏంటంటే ఇప్పుడంతా కొన్ని చూస్తాము, పెళ్ళి తర్వాత కూడా కొంతమంది మేల్ ఎవరైనా సరే ఉన్నా సరే పెట్టుకుంటారు కదా, అది అంతకన్నా తప్పు. నేను అది ఎంటర్టైన్ చేయను. సో అలాంటివన్నీ తప్పు అని నాకు అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? అదే అడ్వైజ్ ఇస్తాను. సో ఇంకొకరి లైఫ్తో ఆడుకోకండి. బికాజ్ ఒక పర్సన్ ఆ రిలేషన్షిప్లో చాలా సీరియస్గా ఉంటారు. సో వాళ్ళ ఫీలింగ్స్తో కానీ వాళ్ళ లైఫ్తో కానీ ఆడుకున్నట్టే ఉంటుంది. సో అదేదైతే ఉందో ఓపెన్గా చెప్పేసి, ఇందాక బ్రేకప్ అన్నారు కదా, చేసుకొని వాళ్ళ లైఫ్ వదిలేస్తే కనీసం వాళ్ళు ఏదో వాళ్ళ లైఫ్ బతుకుతారు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కర్మ అది ఏదో ఒక రకంగా వచ్చి కొడుతుంది డెఫినెట్గా. అప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఆ ఒకటి వచ్చి కొడుతుంది. అది ఏ రూపంలో వచ్చి కొడుతుంది కూడా వాళ్ళకే తెలీదు, కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళు అనుభవిస్తారు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కర్మ. తేజు, నువ్వు లాయర్ చదువుకున్నావా? లేదు, ఐ మీన్ ఇంజనీర్. అమర్దీప్, నువ్వు చాలా చాలా లక్కీరా. ఇంత తెలిసిన అమ్మాయి నీకు దొరికిందంటే నువ్వే లక్కీరా. ఫస్ట్ అమర్దీప్ ప్రపోజ్ చేశాడా, తేజు ప్రపోజ్ చేశాడు? అమరే. ఏమని చేశాడు? ఫస్ట్ డైరెక్ట్ మ్యారేజ్ కి అడిగాడు, పెళ్లి చేసుకుందామని అడిగాడా? మాటలో నేను అన్నా, లేదు నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంకొక 2 years తర్వాత ఆగి చేసుకుందాం అంటే, ఏం పర్లేదు చేసేసుకుందాం, నీ కెరియర్ నువ్వు కంటిన్యూ చేసుకుని నేను నా కెరియర్ కంటిన్యూ చేసుకుంటా. ఏం పర్లేదు ఇక్కడ లంచ్ చేసి వెళ్ళిపోదా అన్నట్టు చెప్పాడు. అలా అన్నాడు అనమాట. నేను లేదు మా అమ్మ ఒప్పుకోదు, అస్సలే ఒప్పుకోదు అని అన్నా. అదేమో మా మమ్మీ తొందరగా ఒప్పేసుకుందా. దాని తర్వాత అంతా నన్ను కన్విన్స్ చేశారు. సో బేసిక్ ఇప్పుడు IPL నడుస్తుంది కదా తేజు, నీ ఫేవరెట్ టీం ఎవరు? ఆల్వేస్ RCB. ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. అమర్కి అవుట్ ఆఫ్ క్రికెట్ KL రాహుల్ ఏ టీంలో ఉన్నాడంటే, అవునా అలాంటి ప్లేయర్ ఉన్నారా అంటాడు. అట్లా అనమాట. ఫైనల్ గా సరే రాహుల్ బేసిక్ క్వశ్చన్ అడుగుతా, ధోని ఏ టీంలో ఉన్నారు, కోహ్లీ ఏ టీంలో ఉన్నాడు చెప్పు అంటే అది మాత్రం కరెక్ట్ గా చెప్పాడు. పోన్లే అనుకున్నా. అమ్మో, నాకు నిజంగా తెలీదా? వావ్. అంటే ఒకే టీం అయితే ఎంతైనా అక్క తమ్ముడు అంతే. నాకు తెలీదు. విరాట్ కోహ్లీ అంటే తెలుసు, వాళ్ళ లవ్ కపుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అవును నాకు. సో ఇప్పుడు కోహ్లీ తేజుకు ఫోన్ చేస్తే ఎలా మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుంది? బ్లాంక్ అయిపోతుంది. అంత ఇష్టం తేజు? చాలా. బేసికల్ గా మీరు చెప్పారు కదా, నాకు వాళ్ళ కప్పల్ అంటే చాలా ఇష్టం.
బుల్లితెరలో మీరే కదా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వీళ్ళు మన బుల్లితెరలో. బేసిక్ గా ఏంటంటే తేజుకి బెంగళూరులో ఉన్న అమ్మగారి ఇల్లు అంటే ఇష్టమా, హైదరాబాద్ లో ఉన్న అత్తగారి ఇల్లు అంటే ఇష్టమా? యాక్చువల్ గా రీసెంట్ గా బెంగళూరులో ఫ్లాట్ కొన్నాం కాబట్టి అది చూడడానికి బాగుంది. నేనే ఇష్టపడి ఇంటీరియర్స్ చేసుకున్నాను కాబట్టి అక్కడ ఉండడానికి బాగుంటుంది. అండ్ బేసికల్ గా నాకు బెంగళూరులో లివింగ్ అంటే బాగుంటది, నాకు ఇష్టం ఉంటుంది. క్లైమేట్ కానీ అవన్నీ చాలా బాగుంటుంది, కూల్ గా హోమ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ డెఫినెట్ గా హైదరాబాద్ లో కూడా తొందరలోనే కొనాలి, మీరు అందరూ విష్ చేస్తే అప్పుడు ఇది కూడా ఫేవరెట్ ఇల్లు అయిపోతుంది. నెక్స్ట్ రింగ్ రోడ్ వెనకాల మందేనా? అంతే. కొన్ని బెంగళూరులో, కొన్ని హైదరాబాద్ లో, రెండు ఇష్టమే అంతేనా? అంతే, ఇంకేది చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు వస్తుంది, రావాలి తొందరగా రావాలి. తతాస్తు. సో బేసిక్ గా దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అడుగమ్మంటే మీరు ఏం అడుగుతారు? మేబీ ఇప్పుడు దేవుడి దగ్గర వెళ్ళి ప్రే చేసుకున్నప్పుడు కూడా నేను ఒకటే అడుగుతా. లైఫ్ లో అందరికీ అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. అండ్ చాలా డౌన్ లో ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చావని చాలా మంది అనుకుంటారు, తిట్టుకుంటారు, ఇవన్నీ ఉంటది. నేను అలా చేశాను చాలా యాక్చువల్ గా. ఒక్కొక్కసారి ఆ పీక్ టైంలో వస్తే నాకే ఎందుకు ఇవన్నీ అందరికీ అనిపిస్తుంది. నాకు తర్వాత అర్థమైపోయింది. సో మేబీ నాకు డైరెక్ట్ గా వచ్చినా కూడా నేను ఇదే అడుగుతా, నువ్వు ఎంత కష్టమైనా ఇవ్వు, ఏదైనా ఇవ్వు, దాన్ని క్రాస్ చేసుకొని నేను మంచి పొజిషన్కి వెళ్ళే నాకు ఆ స్ట్రెంగ్త్ ని ఇవ్వు అని అడుగుతాను. నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? నాకు అందరూ ఇష్టమే. బేసికల్ గా నేను అమ్మ చాలా డివోషన్. అవునా? అంటే ఎక్కువ టెంపుల్స్ కే తిరుగుతుంటాం. బాగా ఇష్టం ఇంకా నాకు ఈయన ఉంటే చాలు అనుకునే దేవుడు ఎవరు? వెంకటేశ్వరుడు అండ్ అమ్మవారు. సో నాకు కూడా హనుమంతుడు. లిస్ట్ అన్ని చెప్పుకుంటూ పోతా నేను కూడా మొత్తం వినాయకుడు, వెంకన్న బాబు, దుర్గమ్మ, పెద్దమ్మ చెప్పేస్తా. కానీ బేసిక్ గా నాకేంటంటే ఆడపిల్లకి ఏదైనా కష్టం వచ్చినా, ఎవరికి వచ్చినా ఫస్ట్ అమ్మకి చెప్తాం అనుకుంటాం కదా. సో నాకు అమ్మలాగా మన జూబ్లీహిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్, ఏ ప్రాబ్లం వచ్చినా నాకు గుడికి వెళ్ళి అమ్మ అనే ఒక పిలిపిస్తే చాలు. ఈ మధ్య ఎందుకు అంత అమ్మవారికి నేను కనెక్ట్ అవుతున్నానంటే, ఇంతకు ముందంతా నేను అడిగితే మేబీ స్ట్రైట్ ఆన్సర్ నేను వెంకటేశ్వర స్వామి, తర్వాత ఆంజనేయ, సాయిబాబా ఇట్లా అన్ని చెప్పేదాన్ని. ఇప్పుడు అమ్మవారు కూడా ఎందుకు యాడ్ అయిపోయారంటే అదేమో నాకు తెలీదు, అనుకోకుండా. మేబీ అమ్మవారికి నేను అంతా కూడా ప్రే చేయలేదు నాకు తెలిసి. ఇంత తిరుపతికి వెళ్ళేంత కూడా నేను వెళ్ళలేదు అనుకుంటా నాకు తెలిసి. ఎక్కడైనా ఏదైనా టెంపుల్స్ నార్మల్గా జనరల్గా వెళ్ళి మొక్కొని రావడం. కానీ కొన్ని సిచ్యుయేషన్స్ నేను ఫేస్ చేసినప్పుడు కానీ ఆ టైంలో నాకు ఐ ఫెల్ట్ లైక్, నాకు తెలీదు, ఏదో అమ్మవారి నా వెనకాలండి నన్ను ముందు నడిపిస్తున్నారేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకు. అందుకే అది నాకు చాలా ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా కనెక్ట్. అసలు నాకు కూడా జూబ్లీహిల్స్ డివైన్ అంటేనే ఏదో అందుకే కదా. అసలు జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళారా మీరు? ఆ టెంపుల్ కి వెళ్ళగానే నేను ఫస్ట్ అంటే ఇది ఎవ్వరికి చెప్పలేదు, ఇది పెద్దమ్మ తల్లికి నాకు మాత్రమే తెలుసు. నేను టెంపుల్ కి వెళ్ళగానే అమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతాను నేను పెద్దమ్మ తల్లి. ఏదున్నా, నాకు ఏ కష్టం వచ్చినా ఆవిడ నా వెనకే ఉన్నట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది. ఎంత పవర్ అంటే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, ఆవిడ శక్తి వేరే. అసలు అందరి దేవుళ్ళకి ఉంది, కానీ నా మోస్ట్ ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి, ఇంకా జూబ్లీహిల్స్ పెద్దమ్మ. నిజంగా మన ఇంట్లో అమ్మ ఉంటే మనల్ని ఎంత కేర్ చేస్తుందో, మనకి ఏ కష్టం వచ్చినా నాకు ఆ పెద్దమ్మ తల్లి ఉందని ఒక్క నమ్మకం. ఎప్పటి నుంచో ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నా, ఈ మంచి సందర్భం కుదిరింది అమ్మవారి కోసం చెప్పడానికి. సో తేజు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు మనుషుల్ని నమ్ముతారా, దేవుణ్ణి నమ్ముతారా? దేవుళ్ళనే నమ్ముతా. ఎందుకు మనుషులు నమ్మరు? ఏమో, అంటే మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో నాకు తెలియదు. టు బీ ఫ్రాంక్ చెప్తాను, ఎవరికైనా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకే. వేరే వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చెప్పుకుంటే మనకు ఒక ఓదార్పు చేస్తారేమో తప్ప, ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళు దాన్ని చూసుకోవాలి. ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చి నా ప్రాబ్లం సాల్వ్ చేసేంత వరకు అయితే ఏముండదు. సో అందుకోసమే ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అంతే. ఇక్కడైతే ఎస్ఆర్ నో ఉండదు, ఎస్ మాత్రమే ఉంటుంది దేవుడి దగ్గర. ఇంకా ఆయన చూసుకుంటారు, దేవుళ్ళు చూసుకుంటారు అని సైలెంట్ అయిపోవాలి. అండ్ మమ్మల్ని మనం నమ్ముకోవాలి. కొంతమంది అనుకోవచ్చు మనుషుల్నే నమ్మాలి, వాళ్ళే ఉంటారు అది ఇది అని చెప్పి. నేను చూసిన దాంట్లో అయితే డెఫినెట్ గా వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఎవ్వరు వచ్చి నీ లైఫే ఇలా ఉండాలి అని చెప్పి ఎవరు వచ్చి చేయరు. సో బేసిక్ గా నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? అసలు తేజుకు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారా?
అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే అనే అట్లా ఏమి ఉండదు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ నా కంఫర్ట్ జోన్కి ఎవరైతే సెట్ అవుతారో అలా కొంతమంది ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళలో ఎవరినైనా ఒకరిని అంటే అడుగుతాను, ఎవరు ఫ్రీ ఉంటారో వాళ్ళతో వెళ్ళేసి రావడం అట్లా. సో వన్ బెస్ట్ ఫ్రెండ్ అట్లా ఏమి ఉండదు నాకు. అవునా? బేసిక్ ఏంటంటే మనం కొన్ని షోలు ఇవన్నీ చూసినప్పుడు మా టీవీలో మీరు కావ్య ఎక్కువ కనెక్టింగ్ గా కనిపిస్తారు నాకు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. బట్ తను ఫోన్ ఎత్తదు. తను ఫ్రీ ఉండి ఫోన్ ఎత్తితే మాత్రం 1/2 hour 1 hour మాట్లాడుతుంది. లేదంటే ఫోనే ఎత్తదు. తేజు నేను ఇట్లా షూట్లో ఉన్నాను తేజు, లేదంటే ఇట్లా టక్కని మెసేజ్ పెట్టేసి. నాకు ఒక ఫ్రెండ్ ఉంది భాను అని, ఈ 1 year లో ఒక 100 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి ఫోన్ ఎత్తి అక్క మళ్ళీ చేస్తా అంటది. ఇలాంటి ఫ్రెండ్స్ ఒక రూమ్ లేసి కుమ్మేయాలి. చిన్న సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు మరి, అందులో పార్టీస్ అంటే ఇంకా అమర్తో ఎక్కడికైనా వెళ్తేనే, లేకపోతే మాకంటూ ఒక ఏంటి మేము మా గర్ల్స్ గ్యాంగ్ అట్లా వెళ్ళడం చాలా తక్కువే. మనం అంతా కలిసే వెళ్ళిపోతాం. నేను, అమర్, రిషిక, మాస్టర్, కొన్నిసార్లు హరిణి, భాను వాళ్ళు, అన్న, వీళ్ళందరూ మనం అట్లా ఉంటాం కదా, అనుకుంటాం అట్లా వెళ్ళిపోతుంటాం అంతే. నాకు ఒకటి తెలిసింది. ఏంటి? నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫస్ట్ నువ్వే. లాస్ట్ ఇయర్ నుంచి అదే వస్తుంది. వెళ్ళనా? ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ వస్తే ప్రాజెక్ట్స్ ఉన్నాయిగా, వదిలేసి ఎట్లా వెళ్తా? ప్రాజెక్ట్స్ ఉన్నాయని వెళ్ళట్లేదు. లాస్ట్ టైం కూడా యాక్చువల్ గా ఇంటర్వ్యూకి అంటే వాళ్ళు ఇది చేస్తారు కదా, మీటింగ్కి వెళ్ళేసి వచ్చాను. కానీ అంటే ఏమో తెలియదు, అమర్ సీజన్ వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కూడా నాకు వెళ్ళాలని అంత ఇదైతే లేదు. బేసిక్ గా అమర్తోనే మీరు వెళ్తారని అనుకున్నాం మేము. అప్పుడు నాకు ప్రాజెక్ట్స్ ఉండే, సో అందుకే వెళ్ళలేదు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ప్రాజెక్ట్స్ లేదు ఆ టైంకి. బేసిక్ గా లాస్ట్ ఇయర్ మీరు నేను కలిసి వెళ్ళాలి బిగ్ బాస్. అనివార్య కార్యాల వల్ల వెళ్ళలేదు. ఈ ఇయర్ మన తేజు బిగ్ బాస్ కి వెళ్తుంది, మీరు రెడీగా ఉండి ఆదరించండి. లేదు, నేను ఈ ఇయర్ వెళ్ళట్లేదు. చూద్దాం, నెక్స్ట్ ఒక 2-3 ఖచ్చితంగా వెళ్తారు. టైం వచ్చినప్పుడు వెళ్తారు. సడన్ గా మీకు ₹1 దొరికితే ఏం చేస్తారు? సంపాదిస్తా దాన్ని పెట్టుకొని. ఎట్లా? ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించడానికి చూసుకుంటా. ఒకేసారి ఇట్లా ఖాళీ చేసేస్తే తర్వాత మళ్ళీ ఇంకెవరు వచ్చేస్తారు? డాడీ ఏం చేస్తుంటారు? తేజ్ డాడీ లేరు. మమ్మీ ఏం చేస్తారు అంటే బిజినెస్ ఇట్లా? మమ్మీ సివిల్ ఇంజనీర్. అవునా? ఈ ఇంజనీర్లకి ఇంత తెలివి ఉంటుందా? సో మొత్తానికి అయితే ఒక ప్లేస్ లో పెట్టి దాన్ని పెంచుతానంటారు అంతే. అదే మా అమ్మకి ఇచ్చామనుకో, నాకు తెలిసి కొంచెం అయితే డెఫినెట్ గా షాపింగ్ పెట్టేసుకుంటాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రిప్కి వెళ్ళేస్తాడు, మిగతా పెట్టుకొని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాడు. అంతేనా? మొత్తానికి నీ జోనర్కి వచ్చాడు స్లోగా. ఉంది, అది కూడా ఉంది. ఏదో వీడియోలో చూసాను రా, పిల్లాన్ని కంట్రోల్ చేయడం బాగా తెలుసు అన్నావు. ఇక్కడ చూస్తే నిన్నే కంట్రోల్లో పెట్టేలా నెక్స్ట్ జనరేషన్ కోసం మనం కొంచెం సేవ్ చేసుకుంటే అంతే. నెక్స్ట్ జనరేషన్ కన్నా మా కోసమే. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ మధ్యకాలంలో అందరూ కూడా అమ్మో నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలీదు, ఇప్పుడే మనం జాగ్రత్త పడాలి అన్నారు. ఎందుకు అసలు? దేనికోసం నెక్స్ట్ ఎందుకు? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా అలా అని చెప్పి మొత్తం ఫ్యూచర్ కోసం అనే కాదు, సెల్ఫ్లో లైఫ్లో కూడా ఎంజాయ్ చేయాలి, ఖర్చు పెట్టుకోవాలి. సో నా మెయిన్ ఇదైతే అదే, ఎంత సేవ్ చేస్తానో అట్ ద సేమ్ టైం ఖర్చు పెడతాను. అండ్ ఐ లవ్ ట్రావెలింగ్, బట్ టైం కుదరక వెళ్ళట్లేదు తప్ప, ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతా. హ్యాపీగా. సో హ్యావ్ టు లివ్ ద లైఫ్ డెఫినెట్గా. అమర్, మీరు ఇప్పటి వరకు లాంగ్ ట్రిప్స్కి ఎక్కడైనా వెళ్ళారా? ఒకసారి ఏమైపోయిందంటే ఎక్కడికైనా వెళ్దామని కార్ తీసుకొని వెళ్ళిపోతాం. అంటే ఒక్కొక్కసారి నేను ప్లానింగ్ ఉండదు, వెళ్ళిపోదాం అనుకుంటామా, ఎక్కడికి వెళ్దాం ఫైనల్గా ఏదో ఒక టెంపుల్లో వెళ్ళి ఒకసారి ఇలాగే అయిపోయింది. బయలుదేరదామని ప్లాన్ చేసుకుంటుంటే అక్కడికి వెళ్దామా, మున్నార్కి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా అని ఫైనల్ గా తిరుపతికి వెళ్ళాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి లాస్ట్ ఇయర్ అనుకుంటా. బేసిక్ గా తిరుపతి టెంపుల్ అంటే చాలా మంది చెప్తారు, నా లైఫ్ లో కూడా జరిగింది. సడన్ గా ప్లానింగ్ అవుతుందంట తిరుపతి టెంపుల్. అసలు ముందు అనుకున్నా అలా కూడా వెళ్తారు, కానీ సడన్ గా ఎప్పుడు వెళ్తామో తెలీదు అన్నట్టే ఉంటుంది కదా. అలా మాక్సిమం నేను అమర్ ఎక్కువ వెళ్ళింది టెంపుల్స్ కే. ప్లాన్ చేసి వెళ్ళింది అయితే గోవాకి వెళ్ళాము బిగ్ బాస్ తర్వాత. రీసెంట్ గా అయితే అమర్ కార్ తీసుకొని అమర్ ఫ్రెండ్స్ తో బయలుదేరిపోయాడు బాదామికి వెళ్ళి. నేను హర్యానా ఇటు మంత్రాలయం బయలుదేరాం అనమాట. బయలుదేరిన తర్వాత చెప్పాడు, అదేదో కోయంబత్తూరుకి వచ్చేయచ్చు కదా మీరు కూడా అని. మా కోయంబత్తూరు ప్లాన్ లేదు. సరే ఓకే అని చెప్పి మేము ఇటు సైడ్ నుంచి వాళ్ళ అటు సైడ్ తిప్పి వెళ్ళి కోయంబత్తూరులో జాయిన్ అయ్యి అటు నుంచి ఊటీకి వెళ్ళి అట్లా లాంగ్ ట్రిప్ వేసుకొని వచ్చాను. సో అన్ప్లాన్డ్ అంతే, ఇంకా అదే ఎలా దొరుకుతుందో అలా వెళ్ళిపోయారు. సో బేసిక్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో మన అమర్దీప్ ఉన్నప్పుడు చాలా రోజులు అమర్ని మిస్ అయి ఉంటారు కదా. వాడు హౌస్ నుంచి బయట ఇలా అడుగు పెట్టగానే తేజు నువ్వేం చెప్పావు అమర్కి? బట్
పర్టికులర్గా అయితే ఏం చెప్పలేదు, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసాము. అండ్ అమ్మర్కి ఆ ఒక ఏదైతే బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిందో ఫెల్ట్ వెరీ బ్యాడ్. నాకు తెలుసు, అంటే బయటకు వచ్చాక నాకు చాలా భయం ఉండింది అమర్ ఎలా తీసుకుంటాడో అని చెప్పి, బేసికల్గా తట్టుకుంటాడో లేదో అని. ఎందుకంటే అమర్ ఏదైనా చిన్న నెగటివ్ కమెంట్స్ వచ్చినా అది ఇది అని రియాక్ట్ అయిపోయే రకము. కానీ నాకు వచ్చిన తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యాను, అంటే మైండ్ సెట్ చేసేసుకున్నాడంట ఎంత నెగిటివిటీ ఉన్నా తీసుకోకూడదు అని చెప్పి. సో తీసుకోలేదు, కానీ ఆ ఇన్సిడెంట్ మాత్రం కొంచెం గట్టిగా ఇది పడింది. అప్పుడు లేదులే మేము ఉన్నాము అది ఇది అని చెప్పి తీసుకెళ్ళి తర్వాత ద నెక్స్ట్ డే అన్ని టీవీ న్యూస్లో అంతా చూసేసరికి సరే ఓకే అని కొంచెం ఇదయ్యాడు. సో ఆ స్పేస్ ఇచ్చాను, దాని తర్వాత ఇది క్రియేట్ చేశాము. సో తోడుగా ఉండి నేను ఉన్నాను అనేటట్టు ఉన్నాను అంతే తప్ప పర్టికులర్గా ఇది అది అని ఏం లేదు. నీ వెనక నేను ఉన్నాను అంతే, నీతో ఉన్నాను పద అని. అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక గేమ్ ఆడాడు, ఏదో సంథింగ్ బాల్ గేమ్స్, ఏదో కొట్టొద్దురా ప్లీజ్ కొట్టొద్దురా అని అరుస్తుంటాడు ఒక గేమ్ లో. నిజంగా నేను ఏడ్చా వాడు అక్కడ ఫీల్ అవ్వడం చూసి. అట్లా ఆ ఒక్క పర్టిక్యులర్ సిచ్యువేషన్ లో నువ్వు చూసినప్పుడు నీ ఫీలింగ్ చెప్పవా ఒక్కసారి? నేను చాలా ఫీల్ అయ్యాను. నాకు అంటే ఆబ్వియస్గా బయట నార్మల్ జనాలే ఏడ్చినప్పుడు నాకేపు రాకుండా అయితే ఉండదు, డెఫినెట్గా నాకు అంతే ఫీల్ అయ్యాను. కొంతమంది మేబీ దాన్ని ట్రోల్ కూడా చేశారు, అంటే అక్కడ వాడి ఫీలింగ్స్ని అర్థం చేసుకుని ఉంటే బాగుండు, ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడంటే ఇంకా దాని తర్వాత కూడా అంటే క్యాప్టెన్సీ వస్తుందో లేదో తెలీదు. ఆ నెక్స్ట్ వీక్లో కూడా అలాగే చేశారు, అప్పుడు కూడా క్యాప్టెన్సీ రాకుండా ఇది చేసేసారు. సో ఆ ఒక్క ఫీలింగ్ అంటే ఎలాగైనా ఒక్కసారైనా అవ్వాలి, ఇంత కష్టపడుతున్నా ఎందుకు. అండ్ నాకు తెలిసి టేస్టీ తేజ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను, బేసికల్గా బిగ్ బాస్లో జరిగింది ఏంటంటే ఆ క్యాప్టెన్సీ వరకు కంటెండర్ వరకే ఒక గేమ్స్ ఏదో ఒకటి ఉండేది, దాని తర్వాత మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఎవరికైతే ఓటేసి వాళ్ళు ఎవరికైతే అనుకుంటారో అట్లా వెళ్తుందే తప్ప క్యాప్టెన్సీ టాస్క్ పెట్టి లాగా లేదు. అక్కడ దాంట్లో కూడా ఎంతవరకు డిఫెండ్ చేసుకోగలరు, వచ్చి అందరూ ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఆ అబ్బాయి ఎట్లాగైనా క్యాప్టెన్సీ అవ్వకూడదు అంటే ఎవరికైనా ఫీల్ అవుతుంది. అరుస్తూ ఉంటాడు. సో అక్కడ అర్థం చేసుకుంటే బాగుండు, కానీ నేను అదే అనుకున్నాను. కానీ అది అమర్కే ప్లస్ అయింది అనుకొని సైలెంట్ అయిపోయాను అంతే. నేను బయటకు వచ్చాక తర్వాత చెప్పాను ఫోన్ లేరా అంటే ఏం లేదా ఒక్కటి వచ్చుంటే బాగున్నాను. ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాడా ఒక్కసారైనా క్యాప్టెన్సీ వస్తే బాగున్నాను? లాస్ట్లో ఆయన ఇచ్చారు కదా, అది చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాడు, అలా ఏం లేదు ఇప్పుడు. బట్ అప్పుడు వాళ్ళు ఇచ్చుంటే బాగుండు, కానీ వాడి చేతుల్లో లేదు, వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అంతే. తేజు అమర్ని ఎక్కువ లవ్ చేస్తుందా, అమర్ తేజుని ఎక్కువ లవ్ చేస్తాడు? అమరే ఓపెన్గా చెప్తాడు, నాకన్నా అదే నన్ను చాలా ఇష్టపడుతుంది అని చెప్పి. మీకు ఎక్కువ ఇష్టం అమర్ అంటే, కేరింగ్ మీకు ఎక్కువ ఉంటుంది? నాకే ఉంటుంది. అసలు వాడు కేర్ చేస్తాడా? చిల్లు ఏముండదు, చెప్ప ఇంత ఇష్టం ఉంటే ఇంత కేర్ ఉంటే అనుమానం కూడా అంతే ఉంటుందంట. అది అమర్కే తెలుసు. రే ఇంత గ్యాప్ వచ్చిందంటే చెప్పడంలో నాకు తెలిసి ఉంటుందిరా నీకు. అమర్కే తెలుసు, అప్పుడప్పుడు నేను చూస్తానని. ఎందుకు చూస్తాను, అందుకే వాడే అంటుంటాడు. అందుకే నా ఫోన్ పాస్వర్డ్లు కూడా ఏం మార్చకుండా నీకే ఓపెన్గా పెట్టచ్చు, చూసుకోపో. ఫోన్ చెక్ చేస్తుంటారు అమ్మర్ది? రేరు, ఒక్కొక్కసారి అట్లాగే ఊరికనే క్యాజువల్గా చూస్తాను. ఉండాలి మరి, అంత అందగాడు. మహేష్ బాబు తర్వాత మహేష్ బాబు మా తమ్ముడు, ఆ మాత్రం ఉండాలి. చూడు నేను పాస్వర్డ్ కూడా మార్చలేదు అని చెప్పి నా ముందే ఇట్లా విసిరేస్తాను అంతే. సరే ఓకే అలాగే ఉండు. ప్రెసెంట్ అయితే ఏ అనుమానాలు ఏ గొడవలు ఏమి లేవు కదా? లేదు. తమ్ముడు జాగ్రత్తగా ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకున్నాడు, అంత ఓకే, ఆల్ ఓకే. ఫ్రెండ్స్ మీరు హ్యాపీ అవ్వండి. ఇన్ని రోజులు ఇన్ని డౌట్స్తో ఐష్మార్ట్ జోడీ చూసినా కూడా వాళ్ళకి కొంచెం మళ్ళీ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అది కామన్, ఇంకా వాళ్ళకి అంటే అంతే. సో బేసిక్గా ఏంటంటే మీ ఫాదర్ లేని తర్వాత మీ మదర్ని మీరు సపోర్ట్ చేయడం కానీ, మీరు మీ మదర్ని సపోర్ట్ చేయడం కానీ ఉంది. మీ రిలేటివ్స్ నుంచి కానీ ఎవరి నుంచైనా మీకు సపోర్ట్ దొరికిందా? అంటే నార్మల్గా అయితే ఎవరైనా ఒక మారల్ సపోర్ట్గా ఏదైనా చెప్పడం విషయంలో అట్లా ఉంటుందే తప్ప ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఏముండదు డెఫినెట్గా. సో మమ్మీయే కష్టపడ్డారు, మమ్మీయే ఎలాగైనా తనకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి ఎట్లాగైనా తనను ఒక పొజిషన్కి తీసుకురావాలని కష్టపడ్డారు. నాకు ఈ లైఫ్ వచ్చిన తర్వాత ఇంకా నేను తనకు సపోర్టివ్గా ఉన్నాను అంతే. ఓకే, ఇప్పుడు మీ మదర్కి ఆల్ సపోర్ట్ మీరే? నేనే ఇంకా అంతేనా? సో మొత్తానికైతే ఆ టైంలో మీకు ఎవరు అంటే మీరు ఎవరికైనా కాల్ చేసి
ఇట్లా ప్రాబ్లం ఉంది అట్లా ప్రాబ్లం ఉందని ఏదైనా చెప్పిన సందర్భం ఉందా? నాకు తెలిసి మమ్మీ అంతగా ఫోన్ చేసి ఇలా ఉంది అలా ఉంది అని ఎక్కువ ఎవరితో మాట్లాడింది లేదు. మేబీ ఎవరైనా రిలేటివ్స్ జస్ట్ మారల్ సపోర్ట్ లాగా కొంతమంది ఉన్నారు, లేదని చెప్పను. జస్ట్ వాళ్ళు చెప్పేంత వరకే చెప్పగలరు, అంతవరకే. ఎవరైనా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎవరు వచ్చి హెల్ప్ సపోర్ట్ అయితే చేయలేరు. సో అంతవరకు చేశారు కొంతమంది రిలేటివ్స్, మా అత్త వాళ్ళు కానీ మా అత్త కూతురు కానీ కొంచెం చెప్పి బెంగళూరుకి వస్తే కొంచెం తనకి బెటర్ లైఫ్ ఇవ్వచ్చు అది ఇది అని చెప్పి. బెంగళూరుకి రావడం అయితే డాడీ ఉన్నప్పుడే, బట్ స్టిల్ అక్కడ ఏం అవ్వట్లేదని చెప్పి అలా మారల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళైతే ఉన్నారు. కానీ హోల్ థింగ్ మమ్మీయే కష్టపడి ఈ పొజిషన్ తీసుకొచ్చింది. మీ ఫాదర్ లేని లోటు మీకు ఎప్పుడైనా తెలుస్తుందా? మా మమ్మీ ఆ లోటు తెలియకుండానే నన్ను పెంచారు బేసికల్గా చెప్పాలంటే. అందుకే నేను అంతా ఓ అని అంటే ఫీల్ అవ్వను. ఉంటుంది డెఫినెట్గా, ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది, ఆ ఒక బాధ అనేది ఉంటుంది. అరే నాకు ఎందుకు దొరకలేదు అంటే ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఏదైనా ఒక డాడ్ వాళ్ళ కూతురికి ఎంత ప్రేమగా అంటే మొత్తం హోల్ అండ్ సోల్గా ఇది చేస్తున్నప్పుడు చూస్తాను కదా ఒక ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్, అప్పుడు అనిపిస్తుంది అరే నాకు డాడీ ఉండుంటే ఇట్లా ఉండేదేమో అని చెప్పి. ఏదో చిన్నది వచ్చినా తట్టుకోలేరు కదా అది కూతురు అంటే. సో అప్పుడు అనిపిస్తుంది. అది తప్ప నాకు తెలిసి మా మమ్మీ నేను ఎడ్యుకేషన్ టైంలో అంటే నేను చదివే టైంలో కానీ ఏ రోజు నాకు ఫీల్ అవ్వలేదు, అట్లా చూసుకున్నారు మా మమ్మీ. అమర్ అంతా ఎప్పుడైనా మీ ఫాదర్ గురించి మాట్లాడినప్పుడు తను మీకు ఎక్కువ ఇంకా అదే మాట్లాడడం బేసికల్గా ఇంకా. అమ్మ గురించి నాన్న గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తావు తేజు? అంటే ఇంకా అంతే, తనకి నేనే అంత ఇంకా అంతే, అట్లా బతికారు బేసికల్గా. వాళ్ళు కూడా ఫేస్ చేశారు, తను కూడా చాలా ఫేస్ చేసింది. అవన్నీ దాటుకొని ఓన్లీ నన్ను చూసి తనకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి హోల్ అండ్ సోల్గా నా తేజు అంతే. ఒక బాండింగ్. మీ మదర్కి ఇప్పుడు మీరే మదర్ అంతే. సో వాళ్ళ గురించి ఇంకేం చెప్తాను, అంతే. తొందరలో ఒక పిల్లని ఇచ్చేస్తే హ్యాపీగా చూసుకుంటారు. అమర్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తుంది? ఎప్పుడు చెప్పేది అదే, కొన్ని విషయాల్లో నువ్వు నా మాట వినట్లేదు, అది కూడా వింటే ఇంకా బాగుంటుంది. వినరా బుజ్జుకొని ఇంత ముద్దుగా చెప్పింది. వార్నింగ్ ఇవ్వాలంటే అమర్కి అదే స్వీట్ వార్నింగ్ అనుకో, ఏదైనా అనుకో. కానీ మ్యాథ్స్ పర్లేదు పాపం వింటాడు, కానీ కొన్నిసార్లు ఒకటి ఉంటుంది కదా ఈగోని. తేజు ఇంత స్ట్రాంగ్ ఓకే, మీరు ఇంత అందంగా క్యూట్గా ఉండడానికి మీ సీక్రెట్ ఏంటి? ఏం లేదు. అట్లా అంటే ఎట్లా? మా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. ఏం సీక్రెట్ లేదు. ఫుడ్ ఏం తింటావు? అన్ని తింటా. చాట్స్ తింటా, నాకు మెయిన్ పానీపూరి అంటే ఇష్టము, ప్రతిరోజు పెట్టినా తింటా పానీపూరి. అండ్ స్వీట్స్ తింటా. అంతా అంటారు జిమ్కి రమ్మని, జిమ్ కూడా ఇంకా వెళ్ళట్లేదు. జిమ్ కూడా వెళ్ళవా తేజు? నిజంగా ఫుడ్ తిన్న వాళ్ళే సన్నగా ఉంటారు. నెక్స్ట్ నా తమిళ్ ప్రాజెక్ట్కి అవసరం పడుతుంది, సో స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కానీ ఇంకా ధైర్యం రావట్లేదు. తేజు నేను ఒక్కటి అడుగుతా, మొన్న ఒక షోకి వెళ్ళావు కదా నువ్వు, చెప్పారా పడిపోమని? నువ్వే పడిపోయావా? నా డ్రెస్ చాలా ఇది చేసింది. బేసికల్గా బాగా రన్ చేస్తా. సో అది ఇక్కడేమో ఇంత ఉబ్బుగుంది, ఇక్కడేమో ఇట్లా ఉంది. అది అయినా అలా పట్టుకొని పరిగెత్తుతున్నాను, ఇంతకన్నా మూవ్ చేయడానికి అవ్వట్లేదు. ఆ అబ్బాయి ఏమో పక్కన జుయ్యం జారుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడికి ఎక్కువ కాంపిటీషన్ ఇద్దామని చెప్పి గట్టిగా వెళ్ళాను. అది దబ్బోళ్ళు డైరెక్ట్ ఏంటి ఇట్లా దూకేవు. డ్రెస్ కంఫర్ట్ లేదు, ఒక్కసారి పడ్డావు, మళ్ళీ తిరిగి అట్లా పడ్డావు. నేను అందుకే తర్వాత అనుకున్నా, ఒకసారి పడినప్పుడే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మూసుకొని సైలెంట్గా వెళ్ళి కూర్చుంటే బాగుండు, పర్లేదు నేను ఇద్దామని వెళ్ళాను కదా, అదే నేను చేసిన మిస్టేక్ అని తర్వాత అనుకున్నా. అండ్ తర్వాత కూడా అనుకున్నా నెక్స్ట్ టైం షోకి వెళ్ళినప్పుడు ఇంత చించుకొని చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే చెప్పాను నేను చెయ్యనని. బట్ స్టిల్ నెక్స్ట్ గేమ్లో కూడా పర్లేదు ఆడాను, నేనే గెలిచా. బేసిక్గా గేమ్స్ అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. అసలు ఏ గేమ్ ఇచ్చినా అసలు టఫ్ అసలు ఎంతవరకు అవుతుందో అంతవరకు ఇవ్వడం. చూడు, పడితే బూర్లు బుట్లో పడాలంటారు, అలా బాల్స్ బుట్లో పడ్డావు నువ్వు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే పడేటప్పుడు కూడా చూసుకొని జాగ్రత్తగా పడతా. ఫస్ట్ టైం పడినప్పుడు కూడా అంతే, నాకు తెలిసిపోయింది పడతానని చెప్పి, అందుకే ఓన్లీ ఏది తగులకుండా ఓన్లీ నీకే తగిలేటట్టు పెట్టాను. సెకండ్ టైం కూడా అర్థమైపోయింది స్లిప్ అయింది అని చెప్పి, ఇక్కడ డక్కని పడితే ఎలా పడతానో ఏంటో అని చెప్పి అక్కడ ఎలా పడితే
అసలు ఆ షోలో అందరూ షాక్, ఏమైంది పిల్ల ఎక్కడుందని వెతుక్కున్నారు చాలాసేపు. తర్వాత కూడా ఆడేదాన్నేమో, ఇంకా డ్రెస్ సపోర్ట్ చేయదని నాకు అర్థమైపోయింది, అందుకే మూసుకొని. ఆ టైంలో డ్రెస్ చేంజ్ చేసి ఛాన్స్ ఇస్తే తేజుకి గెలుస్తానో లేదో అవన్నీ పక్కన పెడితే పడేదాన్ని అయితే కాదు. ఆ రోజు ఏమైనా దెబ్బలు తగిలాయా? తగిలింది. నాకు ఫస్ట్ అప్పుడు తెలియలేదు. దాని తర్వాత వెళ్తే ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2, తర్వాత ఏంటి డార్క్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం గేమ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి ఓన్లీ ఎంటర్టైన్ టు ద ఆడియన్స్, నాట్ ఓవర్ ఎంటర్టైన్మెంట్. నీ ఫస్ట్ రికమెండేషన్ ఎంత తీసుకున్నావు? యాక్చువల్గా నేను ఇక స్టార్ట్ చేసిందే ఇదే వర్క్. అంటే నేను జాబ్కి కూడా నార్మల్ ఇంటర్న్గా వెళ్ళాను అంతే. అప్పుడు ఇంటర్న్గా వెళ్ళినప్పుడు జస్ట్ నార్మల్గా ట్రావెల్ కన్వెన్స్ ఇచ్చేవాళ్ళు. అది కూడా 1.5 month కూడా చేయలేదు, ఇటు సైడ్ వచ్చేసాను. సో థియేటర్స్ చేసా ఒక 2-3 months. ఆ థియేటర్స్లో కూడా ఏం పెయిడ్ కోసం నేనేం వెళ్ళలేదు, ఒక జస్ట్ నార్మల్గా ఏదైనా నేర్చుకుందామని చెప్పి వెళ్ళా. సో వాళ్ళు ఫస్ట్ టైము ఏదో స్ట్రీట్ ప్లే అన్నీ చేస్తూ ఉంటాం కదా, అలా స్ట్రీట్ ప్లే చేసినప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇస్తారని చెప్పి. కానీ ఒక ఎన్వలప్లో ఒక 500 వేసి ఇదిగో అని ఇచ్చారు. ఓకే సరే అనుకున్నా. సో అది నేను ఫస్ట్ టైం అట్లా ఒక ఎన్వలప్లో తీసుకోవడం. వెంటనే ఆ థియేటర్స్లో ఒక 2-3 months చేసిన వెంటనే కెరియర్కి వచ్చాను. సో ఇట్ వాస్ పర్ డే 2,500 నాకు. అప్పుడు స్టార్టింగ్లో డేట్స్ బాగుంటాయి కాబట్టి సీరియల్లో 50,000 ఎర్న్ చేశాను. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? అది చెప్పను. అందరు ఇదే చెప్తారబ్బా. అదే నన్ను అడుగుంటే చిటికలో చెప్పేదాన్ని. అబద్ధము. పర్లేదా? ఇప్పుడు ఆల్ సెటిల్ అని చెప్పాను, కానీ బెటర్ దెన్ బిఫోర్. సో బేసిక్గా ఏంటంటే ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యాక్చువల్గా కొంతమంది, అంటే అందరూ కాదు, కొంతమంది ఇండస్ట్రీకి రాగానే ఒక నేను హీరోయిన్ లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఈ ఒక పొజిషన్లో ఉన్నానని చెప్పి కొంతమందికి, నాట్ ఎవ్రీ వన్, కొంతమందికి నేను ఉన్నానని ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది, ఈ పొజిషన్లో ఉన్నానని యాటిట్యూడ్ వచ్చేస్తుంది. దాని తర్వాత విపరీతంగా ఖర్చు పెట్టుకొని విపరీతంగా ఆ ఒక హైఫై లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అన్ని చూస్తారు. అది ఒక షార్ట్ స్పానే ఉంటుంది, మళ్ళీ అది కంటిన్యూటీ ఉండదు బేసికల్గా. సో ఒక ఇండస్ట్రీలో సస్టైనబుల్గా, అంటే సస్టైనిటీ ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి అంటే ఫస్ట్ యాటిట్యూడ్ ఉండకూడదు, ఈగో ఉండకూడదు, వర్క్ని వర్షిప్ చేసి చెయ్యాలి. ఓకే ఉండాలి, ఎంతో కొంతమే ఉండాలి, అంతే ప్రొడక్షన్కి కూడా కొంచెం అడ్జస్టబుల్గా కొంచెం చూసుకొని వెళ్తే ఆ ఒక సస్టైనిటీ ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో అన్నీ మనం కొంచెం కంట్రోల్డ్గా ఉండాలి, కంఫర్ట్గా. అలా అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పినా కంఫర్ట్ లేకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. నీ కంఫర్ట్ నువ్వు చూసుకో. అలా అని చెప్పి ఓవర్ యాటిట్యూడ్ వల్ల కొంచెం డిమాండ్ చేసేది ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోకుండా ఉంటే ఆ మంచి పేరు కూడా వస్తుంది, నెక్స్ట్ ఫర్దర్ ఆపర్చునిటీస్ కూడా అలాగే వస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనం ఏ టీవీలో చూసినా ఫోన్లో చూసినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కొంచెం ఇబ్బంది పెట్టి, ఫిజికల్గా ఇబ్బంది పెట్టి ఇట్లా చేస్తున్నారు కదా. సో అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే నాకు పెద్దవాళ్ళు చేసినప్పుడు కూడా కంప్లీట్ బ్లేమ్ అమ్మాయిల మీద, అమ్మాయిలు ఇట్లా బట్టలు వేసారు, ఇట్లా వేసారు, అది ఇది అని కొంతమంది చెప్తారు. ఓకే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒప్పుకుందామనే అనుకుందాము, అబ్బాయిలకి ఏమయ్యింది అంటే మీ ఇంట్లో నేర్పించలేదా? అట్లా బట్టలు వేసేసుకుంటే అట్లా చేయాలని నేర్పించేశారా ఇంట్లో ఏమన్నా? లేదు కదా, అట్లేం నేర్పించరు. మీకేమనిపిస్తుంది, ఎందుకు అవుతుంది నాకు అర్థం కాదు. దానికోసం కొన్ని ఉంటాయి, మీరు వెళ్ళండి, మీరు ఏదైనా చేసుకోండి అలా అని చెప్పి అమాయకులను ఎందుకు ఇట్లా చేస్తారు? పెద్దవాళ్ళని పక్కన పెడితే చిన్న పిల్లల్ని అదే నాకు షాకింగ్ ఉంటుంది. పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది? మంత్స్ ఉన్న బేబీస్ కూడా నాకు అప్పుడే నాకు ఏంటి బాడీ అంతా ఇదైపోతుంది నాకు. ఈ చిన్న పిల్లల్ని మనం ఇట్లా వాళ్ళని ఎట్లా ఎత్తుకుంటే ఎక్కడ వాళ్ళకి నొప్పెడుతుందో అనే ఒక దీంతో మనం అంత సాఫ్ట్గా క్యారీ చేస్తాము. అలాంటి పిల్లల్ని కూడా ఎట్లా చేయాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉంటారు, వాళ్ళకి ఏం నేర్పించుంటారు, నాకు ఏం అర్థం కాదు. బేసికల్గా చెప్పాలంటే అమ్మాయిలకి కాదు, అబ్బాయిలు ఎవరైతే ఈ రేప్ ఈ దీంతో వెళ్తారో వాళ్ళకి ఉండాలి బేసికల్గా చెప్పాలంటే. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇవ్వాలో కూడా తెలీదు. మన ఇండియాలో మేజర్గా అలాంటి దానికి ఏదైనా ఒక స్ట్రాంగ్ శిక్ష ఏదైనా పెడితే బాగుంటుంది, అప్పుడైనా కొంచెం తగ్గుతుందేమో అనే హోప్ అంతే. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే బాగుండు, ఇప్పుడు కూడా పుడితే బాగుండు, కానీ రీసెంట్ టైంలో చాలా మంది భయపడుతున్నారు. ఒక స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నారు, కాలేజ్కి చిన్న పిల్లల్ని ఇంట్లో పెట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఎవరెట్లా రియాక్ట్ అవుతున్నారో కూడా తెలియని సిచ్యువేషన్ ఇప్పుడు. అలా చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. కొంచెం బయటకు వచ్చి ఉంటుంది, ఎంతో వరకు బయటికి రాలేదు. అవును, చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి బేసికల్గా. మోసం చేసే వాళ్ళది తప్ప
మోసపోయే వాళ్ళది తప్ప? స్ట్రైట్ ఫార్వర్డ్ గా అందరూ మోసం చేసే వాళ్ళదే తప్పు అని అంటారు, కానీ మోసపోయే వాళ్ళది కూడా తప్పే అని నేను అంటా. అదేంటి? పక్కన ఉండి మోసం చేస్తున్నాను అనేది తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా అనేది నా ఫీలింగ్. తెలియకే కదా మోసపోతాము. మోసపోయిన తర్వాత అయినా తెలుసుకోవాలి. కొంతమంది అప్పుడు కూడా తెలుసుకోరు కదా. సో మనకి అది మోసం చేసే వాళ్ళైతే డెఫినెట్ గా పైచే ఉంటది. అందుకే మనుషుల్ని ఎక్కువ ఎంతవరకు ఉండాలో అంతవరకే పెట్టాలనేది. మనుషుల్ని ఎక్కువ నమ్మొద్దు బేసిక్ గా. నేను ఇట్లాగే నేను స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు ఇంకా తెలియదు ఏమి, అప్పుడే కాలేజ్ అయిపోయి నేను వచ్చాను కాబట్టి అందరినీ ఈజీగా నమ్మేసేదాన్ని. అట్లా మోసపోయాను అనమాట. సో మీరు అలాంటి చిన్న విషయంలో కానీ వేరే అలాంటి విషయంలో నేను మోసపోయాను. అరే వీళ్ళు ఇలాగా, ఓకే జాగ్రత్త పడాలి. సో అలా చూసి మనుషులు ఇట్లుంటారా అట్లుంటారా అని చెప్పి, అందుకే నేను కొంతమంది నా దగ్గర చెప్పింది ఉంది, ఈ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ అని చెప్పి. నాకు బేసికల్ గా నేను ఎవరినైనా చూసి నార్మల్ గా స్మైల్ చేసి నేను మాట్లాడతాను, నేను లేదని చెప్పాను. కానీ ఓవర్ గా అందరి దగ్గరికి వెళ్ళి హే హాయ్ బేబీ అని చెప్పి నేను ఉంటాను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అవన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నేను చూస్తా ఆ పర్సన్ నాకు సెట్ అవుతారా, నా ఒక మెంటాలిటీకి కానీ నా ఒక జోన్కి వస్తారా అని చూసుకుంటా. నాకు సెట్ అవుతారు, ఓకే నా జోన్లోనే ఉన్నారంటే ఐ విల్ ట్రావెల్ విత్ దెమ్. అదర్వైజ్ ఐ విల్ బీ అ గుడ్ ఫ్రెండ్, హాయ్ బాయ్, అంతవరకే. అందుకే మోసపోకూడదని డిసైడ్ అయిపోయి ఎక్కువ మోసపోను. ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి మోసపోతుంటాం. అందుకే తెలుసుకోవాలనేది మేజర్. ఇంకా చేసేవాళ్ళు డెఫినెట్ గా ఉంటారు. ఏదైనా ఒక్కటి బాగా ఫీల్ అయింది ఏదైనా ఉందా సందర్భం? ఏంట్రా అనుకోలేదు ఇట్లా స్టార్టింగ్ టైంలోనే, నా సీరియల్ స్టార్టింగ్ టైంలోనే. దాని తర్వాత నేను తొందరగానే జాగ్రత్త పడిపోయా. తేజుతో అంత ఈజీ కాదు. మా వాళ్ళకి చూసే వాళ్ళందరికీ అమ్మయ్య ఓకేలే, మా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, తేజు ఉంది చూసుకుంటుందని మా వాళ్ళు రిలాక్స్గా ఉంటారు ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ తేజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. సో బిగ్ టీవీ నుంచి బిగ్ థ్యాంక్ యూ మీకు వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇలానే మీరు ఎప్పుడు లైఫ్లో హ్యాపీగా మీ డ్రీమ్స్ అన్ని రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ షో స్పాన్సర్ బై బిక్సీ మొబైల్స్. 250+ stores in Andhra Pradesh, Telangana and Tamil Nadu states. One stop destination for all your mobile needs. తేజు, మీరు ఇంత అన్యోన్యంగా ఉండే మీరు మీకు కోపం వచ్చింది ఎట్లా వార్నింగ్ ఇస్తారు ఒక్కసారి చూపించాలి. అది ఇప్పుడు రాదు. ఆ ఇన్సిడెంట్ క్రియేట్ అవ్వాలి, ఆ కోపం రావాలి. ఊరికనే ఇవ్వమంటే ఇవ్వను. ఒక్కసారి నా కోసం ఇట్లా బెదిరించినట్టు. అది రాదు. ఓపెన్ గా చెప్పలేను ఇవన్నీ. ఆఫ్ కెమెరా అయితే దంచి వాడేస్తుంది.